నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేస్, చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగాలు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తి స్థాయిలో సిఐడి వారు విచారణ చేసి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అంటే ఇందులో వాస్తవాలు లేవు, ఆధారాలు లేవు, ఇది కేసే లేదు అని చెప్పి ఈ విచారణ చేస్తున్నటువంటి సిఐడి వాళ్ళు 12 డిసెంబర్ 2025లో కోర్టు వారికి నివేదిక అందించారు. తద్వారా ఈ కేసులో ఉన్న 37 మంది పైన విచారణ మూసివేయబడింది. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి సిఐడి వాళ్ళు కోర్టు వారికి సబ్మిట్ చేసిన నివేదిక ప్రకారంగా ఈ కేసు మూసివేయబడింది. కోర్టు కూడా యాక్సెప్ట్ చేయబడింది ఆ విషయాన్ని, ఆ రిపోర్ట్ని. అయితే ఇప్పుడు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయింది. విచారణ చేస్తున్న తరుణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తి స్థాయిలో ఈ కేసుని విచారణ చేసి ఈడీ కూడా 28 జనవరి 2026లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వైజాగ్లో ఉన్నటువంటి పిఎంఎల్ఏ కోర్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కోర్టు వైజాగ్లో ఉంది. ఆ కోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది సబ్మిట్ చేశారు. ఆ ఛార్జ్ షీట్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ కానీ, ప్రస్తావన కానీ, ప్రమేయం కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో లేదు, ఏమాత్రం ఆధారాలు లేవు, కాబట్టి ఈ కేసుతో ఆయనకి సంబంధం లేదు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా పిఎంఎల్ఏ కోర్టు వైజాగ్లో ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు. కాబట్టి ఈ కేసులో సిఐడి వాళ్ళు మిస్టేక్స్ అని చెప్పారు. ఈ ఈడీ వాళ్ళు కేసులో ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు అన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అన్యాయంగా జగన్ రెడ్డి గారు అరెస్టు చేపించి రాజమండ్రి జైల్లో 53 రోజులు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు. జగన్ రెడ్డి గారు తీసుకున్న ఆ నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. దాని తర్వాత జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అనూహ్యమైన భారీ మెజారిటీతో ప్రజలు ఓట్లేసి గెలిపించటం, జగన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కేయటం జరిగింది. దానికి ప్రధానమైన కారణాల్లో ఒక కారణం చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా 53 రోజులు జైల్లో నిర్బంధించటం అనేది. అటువంటి ముఖ్యమైన కేసు సిఐడి వాళ్ళు క్లోజ్ చేశారు, ఆధారాలు లేవని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు లేటెస్ట్గా 28 జనవరిలో ఛార్జ్షీట్ సబ్మిట్ చేశారు. ఇందులో క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ అంశం, కొంతమంది అంటూ ఉండొచ్చు, అంటే జడాల శ్రావణ్ కుమార్ కానీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ వీళ్ళు అంటున్నారు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్ని రీఓపెన్ చేస్తామని. ఒక్కసారి సిఐడి వాళ్ళు క్లోజ్ చేసినాక ఈడీ వాళ్ళు సాక్ష్యాధారాలు లేవు అని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కేసు ఎవరొచ్చినా ఓపెన్ చేయడానికి సాధ్యం కాదు, ఇది ఇంపాసిబుల్. చంద్రబాబు నాయుడు మీద క్లీన్ చిట్ ఇచ్చిన విషయం వాస్తవం. ఈ వార్తని వెలుగులోకి రానివ్వకుండా జగన్ రెడ్డి గారు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రకరకాల వ్యక్తుల్ని, అంబటి రాంబాబుని, జోగి రమేష్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీంతో పాటుగా విడుదల రజనీ మీద కొన్ని కేసులు నమోదైనాయి, కాకాణి గోవర్ధన్ మీద కొన్ని కేసులు నమోదైనాయి. ఇట్లా రకరకాల వ్యక్తులను ముందుకు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ప్రజల్లోకి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా ఈ ఈడీ ఏం చెప్పిందంటే, ఇతరుల మీద ఏదైతే డిజైన్ టెక్, సిమెన్స్ సంబంధించిన అధికారుల మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఒక్క చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదని మాత్రమే చెప్పింది. నో రోల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ అలెజ్డ్ లాండరింగ్ ఆర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ లింక్డ్ టు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ఈడీ వాళ్ళు సబ్మిట్ చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. అంటే క్లీన్ చిట్ క్లియర్గా ఇచ్చారు. మరి ఈ విధంగా క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండటానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? దాన్ని ఎలా రికవరీ చేయాలి? ఇర్రికవరబుల్ డ్యామేజ్ జరిగింది కదా. మరి అప్పట్లో ఉన్న అధికారులు ఏం చేయాలా? అట్లా క్లీన్ చిట్ ఇచ్చేసి వదిలేస్తే అయిపోద్దా? మరి ఆ శిక్షకి ఎవరు బాధ్యుల్ని చేయాలా?
మరి అధికారుల పైన కానీ సంబంధిత వ్యక్తులు కానీ సెక్షన్ 182 సెక్షన్ 211 కింద విచారణ జరిపి అబ్యూజ్ ఆఫ్ పవర్ కింద కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇటువంటి జరగకుండా. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? అధికారుల ఆరోపణలో వాస్తవం లేదని. అంటే అటువంటి తప్పు చేసిన అధికారులను ఊరికే ఎలా క్షమించాలి, దాని మీద ఏం చేయాలనేది ఒక క్వశ్చన్. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉంది, అందరం మాట్లాడుతూనే ఉన్నారు. ఇదొక్కసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకున్నట్టయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న కాలంలో 2016లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇండస్ట్రీకి సూటబుల్ స్కిల్స్ లేక జాబ్ రావట్లేదు. దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూషన్. సో ఈ చదువు వల్ల జాబ్ రావడానికి కావలసిన స్కిల్స్ కూడా యాడ్ అయితే త్వరితగతిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అన్న ఒక సత్సంకల్పంతో సీమెన్స్ అనే సంస్థతో ఒక ఎంఓయూ చేసుకున్నారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ విత్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సీమెన్స్. దీనివల్ల 90% అనేది సీమెన్స్ అనే సంస్థ బేర్ చేస్తుంది. దీనికి సంబంధించిన అమౌంట్ 10% మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. టోటల్ ప్రాజెక్ట్ 3,350 crores. అయితే ఇందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంత వాటాని సీమెన్స్ వారికి 371 కోట్లు రిలీజ్ చేశారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కమిట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వర్సెస్ సీమెన్స్ అనే సంస్థ. అయితే ఈ 371 కోట్లలో సీమెన్స్ అనే సంస్థ కొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ పరికరాల కోసం డిజిటెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక అగ్రిమెంట్ చేసుకొని ఈ ఎక్విప్మెంట్ సప్లై చేయమని వాళ్ళకి 240 crores సీమెన్స్ వాళ్ళు పే చేశారు. ఈ డిజిటెక్ వాళ్ళు సంస్థ ఏం చేశారంటే ఈ ఎక్విప్మెంట్స్ పంపించిన సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాల్సిన జిఎస్టీ ఎగగొట్టడం కోసం షెల్ కంపెనీస్ కొన్ని ఫామ్ చేసుకొని ఫ్రేమ్ చేసుకొని పేపర్ కంపెనీస్ కొంత మ్యానిపులేషన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాల్సిన జిఎస్టీని ఎగగొట్టే ప్రయత్నం డిజిటెక్ వాళ్ళు చేశారు. అది సీమెన్ వాళ్ళు డిజిటెక్కి కొన్ని ఎక్విప్మెంట్స్ సప్లై కోసం ఆర్డర్ ఇచ్చిన సందర్భం. అయితే ఈ డిజిటెక్ ఇన్వాల్వ్ అయిన జిఎస్టీ ఎగవేత కేసులో డిజిటెక్కి మాత్రమే సంబంధం, లేదా సీమెన్కి సంబంధం. స్టేట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ నోవే కనెక్షన్ కదా, అసలు సంబంధం లేని అంశం. అటువంటి సంబంధం లేని అంశంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. ఈ 371 కోట్లు సీమెన్స్కి ఇచ్చారు, సీమెన్స్ వాళ్ళు డిజిటెక్కి ఇచ్చారు, డిజిటెక్ వాళ్ళు జిఎస్టీ ఎక్కొట్టేసి దాని ద్వారా కిక్ బ్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందారు అని బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్తో అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి 53 రోజులు జైల్లో పెట్టినటువంటి సంఘటన ఇది. సో ఇందులో ప్రధానంగా మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పాత్ర కానీ ఇందులో ఏమాత్రం లేదు అనేది సిఐడి వాళ్ళు ఇప్పుడు తేల్చారు. వాళ్ళు దానికి అనుగుణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు వాళ్ళు కూడా తేల్చారు. సీమెన్కి సంబంధించిన ఎండి ఎవరైతే శేఖర్ బోస్ ఉన్నాడో, డిజైన్ టెక్ ఎండి వికాస్ వినాయక్ ఖన్వర్లాల్ ఉన్నారో, సీమెన్స్ మాజీ ఉద్యోగి భాస్కర్, వీళ్ళందరినీ మీద ఈడీ కేసులు ఉన్నాయి. ఇంకా అవి నడుస్తూనే ఉన్నాయి. కానీ దానికి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ కిక్ బ్యాక్స్ రాలేదు. ఈ పర్టికులర్ జిఎస్టీ ఎగవేత కేసులో డిజిటెక్ సీమెన్స్ మాత్రమే ఉంది, ఈ వీళ్ళకి సంబంధం లేదు అని పూర్తి స్థాయిలో వీళ్ళు తేల్చి చెప్పారు. ఈడీ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి పిఎంఎల్ఏ కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో. ఈ విధంగా మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ వచ్చినట్టుగా మనం చెప్పవచ్చు. అంటే జగన్ రెడ్డి గారు అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా చంద్రబాబు నాయుడు గారిని కావాలని కక్షపూరితంగా అప్పట్లో అరెస్ట్ చేపించాడనేది కన్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మరి అటువంటి వ్యక్తుల మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలా? అలా వదిలేలేం కదా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే.
మరి ఇటువంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా న్యూస్ బయటికి రానివ్వకుండా జగన్ రెడ్డి గారు ఇప్పుడు కొంతమంది వ్యక్తులను అడ్డు పెట్టుకొని దుష్ప్రచారం చేసి శాంతి భద్రతల సమస్య సృష్టిస్తుండటమే కాకుండా ఈరోజు మరి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని ఓదార్పు యాత్ర కోసం బయలుదేరారు. తర్వాత జోగి రమేష్ కుటుంబాన్ని ఓదార్పు యాత్ర మొదలుపెట్టారంట. ఈ ఓదార్పు యాత్ర అంటే మనకి జగన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర అంటే భయం వేస్తుంది. ఎంతమంది బలైపోతారో. అప్పట్లో సింగయ్యతో పాటు 3 బలైపోయారు రెంటచింతల పర్యటనలో. ఆ బాధ ఉంది. ఆ పర్యటనకి పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళు అంటున్నారు. సరే, అది వేరే సబ్జెక్ట్, మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఏదేమైనా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏమాత్రం లేదు అని చెప్పి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కన్ఫర్మ్ చేసింది అన్న విషయాన్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేశా. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.